నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో, శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. ఈ 2026 మకర రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? మకర రాశి వాళ్ళకి బేసిక్గా శనీశ్వరుడు 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఉంటూ 5వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా వాళ్ళకి 9వ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నారు. వాళ్ళ 12వ స్థానమైన స్థానమైన మనకి ధనుర్రాశిని కూడా చూస్తున్నారు. 3వ స్థానంలో ఉండగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా సరిచేసి వీళ్ళకి వచ్చేటట్టు చేస్తారు. అదేలాగా వీళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది చూపించి అది సరిచేసే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు వీళ్ళకి పార్టీస్ అన్నీ వస్తారు. కొద్దిగా డిలే అవుతుంది, శనీశ్వరుడు ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వడు, డిలే అయ్యి ఇస్తారు. కాకపోతే వచ్చే పార్టీ ఏంటంటే మనకి 100% నమ్మకమైన పార్టీ అన్నట్టు మనకి రావచ్చు. సో ఆ పీరియడ్లో మనకి ఈ విషయాలు బాగా జరుగుతుంది. అదేలాగా వీళ్ళ 5వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. పుత్ర ప్రాప్తిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. అదేలాగా మనకి వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ భాగ్యాల్లో ఉన్న బ్లాక్స్ ఏమి ఉన్నా అదంతా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి లగ్నేశ్వరుడే శనీశ్వరుడు. సో ఈ విషయాలన్నీ సరిచేసి మనకి ఇచ్చే ఒక అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తుంది. వీళ్ళకు ఉన్న విరయాల్ని కొద్దిగా తగ్గించే ఒక అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. ఇప్పుడు మనం శనీశ్వరుడు ఒక మూమెంట్ని బట్టి మనం ఫలితాలు చూద్దాం. ఎస్పెషలీ మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. 1 జనవరి నుంచి మే 17 వరకు మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. ఆ టైం పీరియడ్లో మ్యాక్సిమం బెనిఫిట్ ఎవరికంటే మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి వస్తుంది.
సో వీళ్ళకి ఆ టైం పీరియడ్లో అన్ని విషయాలు వీళ్ళకు ఇమీడియట్గా వచ్చే అవకాశాలు వీళ్ళకు ఉంది. సో 10వ స్థానమైన తులారాశి అన్నది యాక్టివ్ అయిపోతుంది. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. దానికి తగ్గట్టు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే అమ్మి దానివల్ల వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయాలన్నీ ఆ టైం పీరియడ్లో జరుగుతుంది. 5వ స్థానం కూడా వీళ్ళకి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విరయాలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే శుభ విరయాలుగా ఈ టైం పీరియడ్లో మనకు ఉంటుంది. తర్వాత మనకి రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. ఆయన జూలై 27th వరకు రిట్రాగ్రేడ్, జూలై 27th రిట్రాగ్రేడ్ అవుతున్నారు. రిట్రాగ్రేడ్ అయ్యేదేమో మనకి రేవతి నక్షత్రం సెకండ్ క్వార్టర్లో రిట్రాగ్రేడ్ అవుతారు. అంతవరకు ఉన్న సమయం ఏంటంటే వీళ్ళకి మేజర్గా మూడో స్థానమైన మీనరాశినే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అది యాక్టివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీస్ అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సపోర్ట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. అదేలాగా 6వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఈజీగా వచ్చే అవకాశం ఆ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా 4వ స్థానమైన మేషరాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ప్రాపర్టీ కొనడం అన్నది ఈ టైం పీరియడ్లో జరగచ్చు. ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్గా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఈ టైం పీరియడ్లో జరగచ్చు. 9వ స్థానమైన కన్యా రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశాలు దొరుకుతాయి. చదువుకోవడానికి వెళ్ళినా సరే, బిజినెస్కి వెళ్ళినా సరే అది సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వీళ్ళ 12వ స్థానమైన ధనురాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఎస్పెషలీ ఫారిన్ ఓరియంటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ టైం పీరియడ్ బాగుంటుంది. అదేలాగా మనకి దీని తర్వాత చూస్తే మనకి అక్టోబర్లోనేమో ఆయన రిట్రాగ్రేడ్ మోషన్ వెళ్ళి మనకి ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనకి వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్లో. ఉత్తర భాద్రపద మనం టచ్ చేసేటప్పుడు వీళ్ళు చేసిన ఫస్ట్ క్వార్టర్లో ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కొద్దిగా రివర్స్ అవుతాయి. ఆ విషయాలన్నీ కొద్దిగా డిలే అవడం, వీళ్ళ హెల్త్ కొద్దిగా డిలే అవడం, లేకపోతే వీళ్ళ ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ ఏం చేస్తున్నారో అదంతా కొద్దిగా స్లాపీ అవ్వడం, అటువంటి విషయాలు ఆ టైం పీరియడ్లో జరగచ్చు. ఆ పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ డిసెంబర్ 11th తర్వాత ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత మళ్ళీ అంతా పాజిటివ్ మోషన్లో వెళ్తుందండి. ఇది మనం బేసిక్గా మనం మకర రాశి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేది. శనీశ్వరుడు వలన శనీశ్వరుడు మూమెంట్ చాలా పాజిటివ్గా ఉంది వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రాహుకేతుల కోసమే వీళ్ళు చేయాలి. రెగ్యులర్గా వీళ్ళు దుర్గమ్మ ఒక 32 నామాలు చదువుతూ ఉండాలి. అదేలాగా వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి కావాలి. రెగ్యులర్గా కులదైవం గుడికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా వినాయకుడు ఒక ఆరాధన రెగ్యులర్గా చేస్తూ ఉండడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. వీళ్ళ పెయిన్ పాయింట్ అని చూస్తే వీళ్ళకి పెయిన్ పాయింట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే మేజర్గా శనీశ్వరుడు చూసేదంతా వీళ్ళకి పాజిటివ్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి లగ్నేశ్వరుడే ఆయన. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అక్కడ అంటే వాళ్ళు చేసుకోవచ్చు. మేజర్గా వీళ్ళకి ప్రాబ్లం అనేది వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి 6వ స్థానమైన గురువు ఉన్న చోట, ఆయన చూసే చోటల్లోనే వీళ్ళు చేసుకోవాలి పరిహారాలు. శనీశ్వరుడికి అని చెప్పి వీళ్ళు స్పెషల్గా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా రాహు కోసం వాళ్ళు చేసుకోవాలి, రాహు కేతుల కోసం. థ్యాంక్స్.